ఈవెంట్ ఉంది తేజుకి, తేజు దూల తీర్చాలి. ఏమండి హుక్స్ పెట్టండి అంటే ఎంత క్యూట్ వచ్చి పెట్టేటోళ్ళు. లేకిగా చేయకూడదురా తేజు. అమ్మా ఇది బట్టి సస్తలేదో. ఈ రోజు తేజు కార్ లో వామిటింగ్ చేసుకుంటుందా చేసుకోదా. అన్న మంచిగా ఫోటోలు వీడియోలు తీసాడు. అన్నకి పిచ్చకేసింది యాక్చువల్ గా నా హిందీ చూస్తే. ఆయనకు వచ్చిన హిందీ కూడా మర్చిపోయాడు అన్న. ఫాలో కూడా కొట్టారా? ఐ గెయిన్డ్ ఎ ఫాలోవర్ గైస్. వాసుతే హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక హిందూ క్రిస్టియన్ వెడ్డింగ్ ని హోస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సూపర్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ద ఫుడ్ గైస్. జనరల్ గా అయితే నా ప్లేట్ అంత క్యూట్ గా ఉండదు, బట్ స్టిల్ వీడియో కాబట్టి ఒక గిన్నెలో పప్పేసి పక్కన ఒక గుడ్డు పెట్టి, గుడ్డు నేను తింటాను, రోజు గుడ్డు తింటాను, రోజుకు 2 గుడ్లు తింటాను నేను, బికాస్ రోజుకు 2 గుడ్లు కండలు ఖాయం. ఇఫ్ యు సీ అన్నం కొంచెం మాడిపోయింది, బట్ ఇక్కడ మన సక్సెస్ చూసి అక్కడ శత్రువుల కడుపులే మాడిపోతున్నాయి గైస్. జస్ట్ అన్నం మాడిపోతే ఏముంది మంది. ఓకే నేను తినేసాను ఫుడ్. సో వీ హ్యావ్ అవర్ అవుట్ఫిట్ ఇన్ దిస్. ఎంత ప్రెట్టీగా ఉందో తెలుసు అవుట్ఫిట్. ఐ కాంట్ వెయిట్ టు షో యూ. ఎంత క్యూట్ క్యూట్ గా ఉందంటే ఈ అవుట్ఫిట్. ఐ కాంట్ వెయిట్ టు షో యూ గైస్. ఓకే లెట్ మీ వేర్. ఇట్లా అనగానే నేను వచ్చేస్తాను అనుకుంటారు, బట్ ఐ కాంట్ కమ్. సో బేసిక్ వెనక హుక్స్ పట్టట్లేదు బికాజ్ బీయింగ్ సింగిల్ ఉమెన్ ఈజ్ నాట్ ఈజీ గైస్. అదే నా బాయ్ ఫ్రెండ్ గానో నా హస్బెండ్ ఉంటే ఇట్లా ఏమండి హుక్స్ పెట్టండి అంటే ఎంత క్యూట్ వచ్చి పెట్టేటోళ్ళు. బట్ ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. వట్టి సస్తలేవురా బాబాయ్. 2 hours later. Prettiest outfit I have seen. Like నేను ఈరోజు చనిపోయిన తర్వాత దయ్యమైనా కూడా నాకు నో ఇష్యూస్, బికాస్ అందరు దయ్యాలాగా తెల్ల తెల్ల బట్టలు వేసుకొని తిరిగాను. నేను ఇంత క్యూట్ అవుట్ఫిట్ వేసుకొని తిరుగుతుంటా అనమాట. సో ఐ గాట్ రెడీ. బేసిక్గా మనం దీనికి మొత్తం కూడా పర్ల్స్ వేసుకోబోతున్నాం అనమాట. ఫేక్ పర్ల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ బికాస్ ఐ కాంట్ అఫోర్డ్ రియల్ పర్ల్స్. నా యాక్చువల్గా నా ఇంట్లో ఉన్నాయి అన్ని కూడా ఫేక్ థింగ్సే, ఇంక్లూడింగ్ దట్ సన్ఫ్లవర్. ఎవ్రీథింగ్ ఈస్ ఫేక్ ఎక్సెప్ట్ మీ. ఎక్కడో పిల్లగాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు కత్తెర ఎతకాల దీనికోసం. నీ అమ్మ జీవితం చట్. ఓకే వావ్ ఖచ్చితంగా ఖజానా. నేను ఎందుకు ఖజానాని ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నా గైస్. మనీ మ్యాటర్స్ గైస్. మనీ ఇస్తేనే ఏదైనా ప్రమోట్ చేస్తా. ఈజ్ దిస్ లుకింగ్ నైస్, ప్రెటీ, క్లాస్ ఆర్ గైస్ ఇట్లే చేస్తారా జనాలు వ్లాగ్స్? నేను జనరల్గా అసలు వ్లాగ్స్ చూడను. బట్ గెస్ హూ ఈస్ డూయింగ్ వ్లాగ్స్ నౌ. మీకు విషయం తెలుసా, నేను కెమెరా అందులో చూసేటప్పుడు కెమెరాని చూడాలా నా ముఖాన్ని నేను చూసుకోవాలా అనేది నాకు అర్థం కాదు సగం సేపు. లైక్ ఐ డోంట్ నో, ఇప్పటికీ నాకు తెలియదు కెమెరాని చూడాలా నా ఫేస్ నేను చూసుకోవాలా అని. బట్ నేనైతే నా ఫేస్ చూసుకునే మాట్లాడతా బికాస్ ఐఎమ్ సో ప్రెటీ గైస్. ఐ వాంట్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్. ఓకే ఐ థింక్ ఇట్స్ క్యూట్. ఐఎమ్ నాట్ క్యూట్. హే ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు గైస్ మైక్లో. నేనైతే మైక్ దగ్గర పిచ్చి దానిలాగే ఒరుతున్నా. చచ్చిపోతారు కావచ్చు, అందరి బ్లడ్ వచ్చేస్తుంది కావచ్చు ఈ వ్లాగ్ ఎండ్ అయ్యేసరికి. చెవుల్లోంచి వ్లాగ్ చూసే వాళ్ళందరి చెవు అనకా తిక్కిరి 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 చెప్పమ్మా చెప్పమ్మా. అయ్యే నేను డాన్స్ చేయొచ్చు యాక్చువల్గా. ఐ విల్. ఓకే గైస్ వీఆర్ డన్. ఇప్పుడు మేకప్ ఫిక్సర్ వేసుకుంటా బికాస్ కాంట్ ఫిక్స్ మై మెంటల్ హెల్త్. అట్లీస్ట్ ఐ కెన్ ఫిక్స్ మై మేకప్. చేదుగుంది. అలా చేయకూడదు, అలా లేకిగా చేయకూడదురా తేజు. క్యూట్గా చేయాలి ఏదైనా సరే. సో క్యూట్. జస్ట్ సారీ టు సే దిస్ బట్ జస్ట్ ఐ కాంట్ స్టాప్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. ఈ పింపుల్ అమ్మా నలిపే బుద్ధి అవుతుంది నాకు చికాగ్గా. ఎందుకు వస్తుంది గైస్? నాకు ఈవెంట్స్ ఉందంటేనే పింపుల్ వస్తుంది. ఎవడో చెప్పినట్టు, ఎవడో బొట్టు పెట్టి పిలిచినట్టు ఈవెంట్ ఉంది తేజుకి, తేజు దూల తీర్చాలి, పింపుల్ వచ్చింది. బట్ ఎనీవే ఐ థింక్ ఐ డిడ్ గుడ్ మేకప్. నాకు ఐలైనర్ వేసుకోవడం రాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ని కొంచెం ఇట్లా షేప్ చేయి, ఇట్లా వింగ్ చేయమంటే ఇక్కడ దాకా. సో ఇది ఇలా వస్తుంది, ఇటు సైడ్ కూడా ఇలా వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఓకే సో బేసికలీ నౌ వీఆర్ గోయింగ్ టు వేర్ ఫాజిల్ వాచ్ బికాజ్ ఏముంది బొక్క. బేసిక్గా అసలు నేను టైమే చూడను బికాజ్ టైంతో నాకేంటి గైస్ పని. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. కాకపోతే సోక్ కోసం పెట్టుకుంటున్నాను నేను ఇది. అమ్మా ఇది బట్టి సస్తలేదో. ఏహే ఓ మై గాడ్. సారీ గైస్, ఐమ్ వెరీ కూల్ అండ్ చిల్ గర్ల్. సమ్ టైమ్స్ ఇప్పుడు వ్లాగ్లో ఆ పార్ట్ ఎడిట్ చేసి పడేస్తా. గెహే అని అరిచింది. అండ్ ఐమ్ యూజింగ్ దిస్ పర్ఫ్యూమ్. అంటే దీనికి పేరు లేదులే. దిస్ ఈజ్ యాక్చువల్లీ విక్టోరియా సీక్రెట్ బాంబ్ షెల్.
కానీ అంత పెద్దది ఎవడు క్యారీ చేసాడని ఇంత బుడ్డ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి నేను వాడుతుంటాను అనమాట. సో దీంట్లో మనం మేకప్ గీకప్ అవన్నీ కూడా పెట్టేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టచ్అప్లు గిచ్చప్పులు చేసుకోవాలంటే వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు నేను సెలూన్కి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు సెలూన్కి వెళ్ళేసి హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటా. ఎందుకంటే వాళ్ళు రిసార్ట్ నుంచి ఒక మనిషిని పంపిస్తున్నారు కదా, కార్లో అదే డ్రైవర్ని పంపిస్తున్నారు కదా, అతను రావడానికి ఇంకా ½ అవర్ టైం పట్టిద్దంట. సో అంతసేపు నేను వెయిట్ చేయలేను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ద సెలూన్ టు గెట్ ద హెయిర్ కట్ కాదు, హెయిర్ లైక్ సెట్టింగ్. యా, బేసిక్గా చాలా మంది అడుగుతుంటారు కదా, ఆర్ యూ కార్ పర్సన్ ఆర్ ట్రైన్ పర్సన్ ఆర్ బస్ పర్సన్ అని. ఐఎమ్ యాక్చువల్లీ ఆటో పర్సన్. ఈరోజు తేజు కార్లో వామిటింగ్ చేసుకుంటుందా చేసుకోదా? రైట్ ఆన్సర్ గెస్ చేసిన వాళ్ళకి గెలుచుకుంటారు ₹1,00,000. దారిలో ఒక చేమంతి పూల తోట కనిపించింది. ఫొటోస్ దిగుతా అంటే అన్న అక్కడ ఆపాడనమాట. మన దోస్తులేనా వీళ్ళు, ఏం కదా. ఏ ఫూల్ ఇన్ ఫుల్ గార్డెన్. అన్న మంచిగా ఫోటోలు వీడియోలు తీశాడు. నేను ఇంకా తీయమంటే ఏమని అనుకుంటాడేమో అనుకున్నా కానీ అన్ననే మేడం ఇట్లుండండి మేడం, అట్లుండండి మేడం, అక్కడ ఉండండి మేడం అని చెప్పి క్యూట్గా ఫొటోస్ తీశాడు. అన్న మీ పేరేంటి? అంజియా. అంజీ ద ఫోటోగ్రాఫర్. గైస్ ట్రిప్ అయిపోయేసరికి, ట్రిప్ అంట వావ్, నేను ట్రిప్ కౌంట్ చేసిన దీన్ని. నేను వామిటింగ్ చేసుకున్నానా లేదా? అవును, ఎంత క్యూట్గా ఉందో చుట్టూ. బట్ నాకు ఎటు వెళ్ళాలో తెలుస్తలేదు. ఫస్ట్ నేను ఎక్స్ట్రా లాపి ఎవరు నేను అడుగుతా ఎటు వెళ్ళాలో. నేను ఆ అన్నతో రేంజ్లో మాట్లాడుతున్నా హిందీ. యాక్చువల్గా అన్నకి పిచ్చకేసింది. యాక్చువల్గా నా హిందీ చూస్తే ఆయనకు వచ్చిన హిందీ కూడా మర్చిపోయాడు అనమాట. అట్లుంటుంది మనతో హిందీ. సో వీఆర్ ఎట్ ద లొకేషన్. నేను మాట్లాడుతుంటే అందరూ నన్ను చూస్తున్నారు. ఐ థాట్ ఐఎమ్ లేట్ బట్ ఐఎమ్ నెవర్ లేట్. పీపుల్ ఆర్ ఎర్లీ అనుకున్నా, బట్ పీపుల్ కూడా ఎర్లీ కాదు ఇక్కడ, పీపుల్ కూడా లేట్ లైక్ మీ. సో ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెడ్డింగ్ అన్న ఎంత సీరియస్గా ఉన్నాడంటే లైఫ్లో నాకు అంత సీరియస్నెస్ కావాలి. ఐ వాంట్ బి దట్ సీరియస్ ఇన్ లైఫ్. గైస్ నాకు ఎవరు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు పొరపాటులో కూడా. ఫొటోస్ అడుగుతానేమో, బట్ హౌ విల్ ఐ గెట్ పిక్చర్స్ గైస్? లైక్ ఎంత క్యూట్గా ఉన్నా అసలు. నేను ఏదైనా పాట పెట్టబుద్ధి అవుతుంది ఇక్కడ, బట్ కుదరదు ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేనే పాడతా. హో సనా గాలుల్లో నీ వాసన, హో సనా పువ్వుల్లో నేను చూసినా. ఐ డోంట్ నో లిరిక్స్ రైట్ ఆర్ రాంగ్ కానీ, బట్ ఫీల్ ద ఎమోషన్ గైస్, ఫీల్ ఇట్. చిన్నప్పటి నుంచి నాకు ఆ వైట్ కలర్ గౌన్ వేసుకోవాలని ఎంత కోరిక ఉండేదో. చాలాసార్లు అనుకున్నా కూడా ఏదైనా షాపింగ్ మాల్లోకి పోయి అట్లా వైట్ కలర్ డ్రెస్ ట్రై చేద్దామని చెప్పి. గైస్ మీలో ఎవరైనా సరే క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకుంటుంటే ప్లీజ్ నన్ను పిలవండి కదా, అట్లీస్ట్ ఐ విల్ బి ద బ్రైడ్స్ మేడ్. సో వెడ్డింగ్ అయిపోయింది, 1 hour ఉండిద్ది అనమాట క్రిస్టియన్ వెడ్డింగ్. వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఉండే కాక్టైల్ పార్టీని హోస్ట్ చేయడానికి వచ్చాను అనమాట నేను. అందరూ మస్తు ఎంజాయ్ చేశారు గైస్. అసలు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన ఈవెంట్. I had so much fun. Bhavna and Sam, congratulations. I am Tejasvi Anmol signing off. Please continue the music. I'm so sorry for stopping. Yeah. Thank you so much. Thank you guys. Please continue the DJ. తిట్టేసుకుంటారు అందరూ నన్ను. మీ పిల్లల బర్త్డే కూడా నన్నే హోస్టింగ్ పిలవాలని కోరుకుంటున్నాను. ఇది వ్యాపారం. అక్కడ ప్లేస్ లేదు, అక్కడ స్పేస్ లేదు, నేను క్రియేట్ చేసుకుంటున్నాను. నౌ మేకప్ లుక్స్ లైక్ పర్ఫెక్ట్. అవుట్ఫిట్, మేకప్, food, everything. What else I want in life? మంచిగా ఫుల్ డ్రింక్స్ ఉన్నాయి, ఫుల్ ఫుడ్ ఉంది. ఐ గాట్ లైక్ సో మెనీ కాంప్లిమెంట్స్. అవేవి రికార్డ్ చేయలేకపోయినా ఈవెన్ లైక్ బ్రైడ్స్ ఫాదర్ కూడా లైక్ యూ డిడ్ క్రేజీ జాబ్ అమ్మా, నువ్వు కార్పొరేట్ ఈవెంట్స్ అవన్నీ కూడా చేస్తుంటావా, ఐ హ్యావ్ ఎ కంపెనీ. ఐ ఫెల్ట్ సో గుడ్. బట్ యునో వాట్, ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే, సో నేను ఐ యూస్ టు వర్క్ యాజ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ ఎల్ఎన్టీ. చెప్పాడు కదా 6 days కాదు, నాకు కుదిరితే 7 days కూడా చేపిస్తాను. మావిడే చాలా సార్లు ఆలోచించినప్పుడు అరే నేను తప్పు చేశానా, ఒకవేళ సాఫ్ట్వేర్లో ఉంటే చాలా డబ్బులు వస్తుండే కదా, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుండే కదా, అట్లా ఇట్లా అనుకుంటుండే. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లాంటి కాంప్లిమెంట్స్ అన్ని వినిపించినప్పుడు నాకు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ లైక్ దిస్ ఇస్ వాట్ I am born for. This is, entertain people. I am born to make people smile. I think 90% of the crowd gave me compliments. Actually, everybody is like, you are very energetic girl, you are like this, you are that thing. I feel like maybe నేను సాఫ్ట్వేర్ చేస్తుంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండే కావచ్చు, బట్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయకపోతుండే. ఐఎమ్ వెరీ షూర్ ఐ యూస్ టు బి లైక్ స్ట్రెస్డ్. ఈ మాత్రం జుట్టు కూడా మిగలకపోతుండే. సో నో రిగ్రెట్స్, ఐ లవ్ మై లైఫ్. కాళ్ళు ఎంత నొస్తున్నాయి తెలుసా, హీల్స్ వేసుకొని నడుస్తున్నా నేను. ఇట్లా బొబ్బలు వచ్చి ఉంటాయి, చిటికన వేలికి బొట్టనేలికి, ఈ రెండింటికి ఇక్కడ బొబ్బ ఎక్కడో బొబ్బ, 2 కాళ్ళకి వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఇప్పి చూపిస్తా, ఎంత నొప్పి వస్తుంది తెలుసా. ఒక్కొక్కసారి చెప్పిన తర్వాత ఇట్లా బ్లడ్ కూడా కనిపిస్తుంది తెలుసా. బట్ స్టిల్ యూ గాట్ టు డూ వాట్ యూ గాట్ టు డూ.
సో యా, సో ఈరోజు ఇంటికి వెళ్ళి, సో ఈవెంట్ ఈజ్ ఐ థింక్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం రికార్డ్ చేయను బికాజ్ నా ఫోన్లో స్టోరేజ్ లేదు. మీరు ఇదంతా చూసారో చూడరో కూడా నాకు తెలియదు. సో యా బా అయితే స్టోరేజ్ అయిపోయిందని నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు స్టోరేజ్ ఎంత క్లియర్ చేశాను కదా ఇందాక కష్టపడి, ఇప్పుడేం నోటిఫికేషన్ వచ్చిందా అనుకుంటే ఛార్జింగ్ లేదని వచ్చింది. సో అట్లుంటుంది మనతోటి. చెప్పండి నా యాంకరింగ్ ఎట్లుంది? సూపర్ కిరాకం. బాగుంది. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినాము. నా యాంకరింగ్ చూసి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసారా ఎవరి అమ్మాయి ఏం చేస్తుంది అసలు? ఫాలో గిట్ల కొట్టాను. ఫాలో కూడా కొట్టారా? ఐ గెయిన్డ్ ఎ ఫాలోవర్ గైస్. వీఆర్ హోమ్. సో టైం ఇప్పుడైతే ఎంత అవుతుంది? 1:40 అవుతుంది. సో నౌ వీ హ్యావ్ టు విల్ చేంజ్ ద అవుట్ఫిట్. చూపిస్తాను మీకు. కాళ్ళు బొబ్బలు వస్తాయని నేను చెప్పానా? ఐ షో ద బొబ్బలు. లుక్ ఎట్ దిస్. Look at this. Oh my god. Look at this. So yeah, that's my కష్టాలు for wearing heels. So yeah, okay, makeup తీసేసిన, డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా. సో now before I sleep I'm going to apply niacinamide అండ్ హైలోరానిక్ యాసిడ్. ఇవి పూసుకుంటూ కూడా నేను మీకు చూపించవచ్చు యాక్చువల్గా, బట్ ఫోన్ మళ్ళీ ట్రైపాడ్కి పెట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనర్జీ అట్ ఆల్. ఐఎమ్ సూపర్ టయర్డ్. సో యా, ఐఎమ్ గోన్ అప్లై నయాసినమైడ్ అండ్ హైలోరానిక్ యాసిడ్ అండ్ ఐఎమ్ గోన్ స్లీప్. గుడ్ నైట్. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నేను సంక్రాంతికి ఇంటికి పోవాలి. సో దట్స్ వై ఐఎమ్ లైక్ సూపర్ టైర్డ్. బాయ్ గుడ్ నైట్. గైస్ చెప్పడం మర్చిపోయాను, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ లాంటివన్నీ చేయండి కదా కుదిరితే.